నిశ్శబ్దమైన రాత్రివేళ ఇద్దరు వ్యక్తులు ఊరి చివర ఉన్న పొలిమేరలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అలా వెళ్తున్న వారు ఒక చెరువు దగ్గరకు వచ్చి ఆగారు. చూడటానికి ఆ చెరువు చాలా భయంకరంగా కనిపిస్తుంది. కానీ వారు మాత్రం ఆ చెరువును చూస్తూ అలాగే ఉండిపోయారు. చుట్టూ చెమ్మ చీకటి, దూరంగా కుక్కలు అరుస్తున్న శబ్దం. ఇంతలో ఆ ఇద్దరిలో ఉన్న ఒక వ్యక్తి మాత్రం భయంతో, వద్దురా, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం, అనవసరంగా వచ్చాం, నాకు చాలా భయం వేస్తుంది అని అంటాడు. కానీ ఇంకో వ్యక్తి మాత్రం అతని మాట వినకుండా ఆ చెరువు వైపు అలాగే చూస్తూ పెద్దగా అరుస్తాడు. మరుసటి రోజు ఉదయం ఊరి ప్రజలు ఆ చెరువు వద్దకు వచ్చి అక్కడ జరిగిన సంఘటన చూసి చాలా భయపడిపోతారు. ఎందుకంటే రాత్రి ఆ చెరువు వద్దకు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడ చనిపోయి ఉంటారు. అక్కడ ఉన్న ఊరి వారిలో ఒకతను, వీరికి నేను చెప్పాను, రాత్రి ఈ చెరువు వద్దకు వెళ్ళకండి, చాలా ప్రమాదం, ప్రాణాలు పోతాయని. అయినా మాట వినకుండా వచ్చి ఇలా అని అంటాడు. అసలు ఏముంది ఆ చెరువులో? ఎందుకు వారిద్దరు చనిపోయారు తెలుసుకుందాం. కనుకుర్తి అనే ఒక ఊరు. ఆ ఊరికి పొలిమేరలో ఒక చెరువు ఉంది. సుమారుగా సంవత్సరాల నుండి రాత్రిపూట ఆ చెరువు వద్దకు ఎవరూ వెళ్ళటం లేదు. ఊర్లో ఉన్న కొంతమంది ప్రజలు చెప్పిన దాని ప్రకారం ఆ చెరువులో వింత శబ్దాలు, కోపంగా, గంభీరంగా ఎవరో పిలుస్తున్నట్టు, ఒకవేళ వెళితే చనిపోవడం లాంటివి జరుగుతుండేవి. 10 సంవత్సరాల క్రితం ఒక మాంత్రికుడు ఆ ఊరికి వచ్చాడు. మాంత్రికుడు దుష్ట శక్తులను సంపాదించాలంటే వయసులో ఉన్న కుర్రవాళ్ళను బలి ఇవ్వాలి. అందుకే తనకు కావలసిన వారు ఆ ఊరిలో ఉన్నారని తెలుసుకొని ఆ ఊరికి వచ్చాడు. కాకపోతే ఆ ఊరి వారికి ఎటువంటి అనుమానం రాకుండా రాత్రిపూట పొలిమేర దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి అగ్నిగుండం వెలిగించి తన పూజకి కావలసిన ఆనవాళ్లు సేకరించి వారిపై చేతబడి చేసి అక్కడకు రప్పించి కొద్దిసేపటి వరకు మంత్రాలు చదివి అక్కడికొచ్చిన యువకులను బలిచ్చేవాడు. ఆ తర్వాత చనిపోయిన వారి బాడీలు చెరువు ముందు పెట్టి, తీసుకో, నీకు కావాల్సింది నేను ఇస్తున్నాను, నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు అంటూ మంత్రం చదివేవాడు. అలా చదవగానే గాలిలో తేలుకుంటూ కొన్ని భయంకరమైన రూపాలు ఒకటిగా మారి ఆ చెరువులోకి ప్రవేశించాయి. నీటిలో నుండి ఒక భయంకరమైన రూపం ఒకటి వచ్చింది. ఆ శవాలను లోపలికి తీసుకెళ్లి, ఇలా 21 రోజులు చెయ్యి, ఆ తరువాత నీకు నువ్వు ఊహించినటువంటి శక్తులు వస్తాయని ఆ మాంత్రికుడికి ఆ చెరువులోని రూపం చెప్తుంది. కానీ కొన్ని రోజులుగా తమ ఊరిలోని యువకులు ఎటు వెళ్ళారో, ఏమైపోయారో తెలియక కంగారు పడిపోయేవారు ఆ ఊరి ప్రజలు. కానీ ఒక ఇద్దరు యువకులకు మాత్రం ఆ మంత్రగాడి మీద అనుమానం వచ్చింది. ఎందుకంటే అతను వచ్చినప్పటి నుండి ఇలా జరుగుతుంది తెలుసుకోవాలనుకున్నారు. మాంత్రికుడు అనుకున్నట్లుగానే 21వ రోజు వచ్చింది. రోజుకి ఒకరి చొప్పున 20 రోజులు ఒక్కొక్కరిని ఆ మాంత్రికుడు చెరువులో ఉన్న భయంకర రూపానికి బలిచ్చాడు. చివరి రోజు అనుకున్నట్టుగానే పూజ మొదలు పెట్టాడు. తను ఎంచుకున్న యువకుడు తన ఇంటి నుండి బయలుదేరాడు. ఊరంతా ప్రశాంతంగా ఉంది. కుక్కల అరుపులు, హోరుగాలి శబ్దం ఆ రాత్రి ఎంతో భయంకరంగా ఉంది. చీకట్లో పొలాల గట్టున ఆ యువకుడు ఏమీ తెలియనట్టుగా తల పక్కకు తిప్పకుండా అలాగే వెళుతున్నాడు. మాంత్రికుడి మీద అనుమానం కలిగిన ఆ ఇద్దరు యువకులు ఒంటరిగా వెళుతున్న ఆ యువకుడిని అనుసరించారు. మాంత్రికుడి దగ్గరకు చేరుకోగానే వారి అనుమానం నిజమయ్యింది. ఆ ఇద్దరు యువకులు అక్కడి వాతావరణాన్ని చూసి భయపడిపోయారు. ఇంతలో అందులో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి పూజ ముగిసే సమయానికల్లా ఊరి ప్రజలను అక్కడికి తీసుకొచ్చాడు. ఊరి ప్రజలకు అక్కడ జరిగింది చూసి వెన్నులో వణుకు పుట్టింది. దాంతో మాంత్రికుడు అక్కడి నుండి పారిపోయాడు. ఊరి ప్రజలు ఆ మాంత్రికుడి కోసం వెతికారు. ఎక్కడా దొరకలేదు. ఇక ఊరు విడిచిపెట్టి వెళ్ళి ఉంటాడని భావించిన జనం తిరిగి ఇళ్లకు వెళ్ళారు.
మరుసటి రోజు రాత్రి మాంత్రికుడు మళ్ళీ ఆ చెరువు వద్దకు వచ్చి తను అనుకున్నది జరగలేదని కోపంతో రగిలిపోయాడు. ఆ చెరువు ముందు నిల్చొని మంత్రం చదువుతుండగా చెరువులో నుండి వచ్చిన రూపం మాంత్రికుడితో భయంకరమైన స్వరంతో, నువ్వు నాకు ఇవ్వవలసిన 21 రోజుల బలి ఇవ్వలేకపోయావు, అందుకే నువ్వే నాకు బలివి అంటూ అమాంతం ఆ మాంత్రికుడిని నీటిలోకి లాక్కెళ్ళింది. అలా తీరని కోరికతో చెరువులో ప్రాణాన్ని వదిలిన మాంత్రికుడు దుష్టాత్మగా మారి రాత్రి పూట అక్కడకు వచ్చే వారిని చంపుతుంటాడు. నుండి రాత్రి ఆ ఊరి ప్రజలు మాంత్రికుడు చేసిన దాని వలన ఆ చెరువులో ఆత్మలు చేరాయని, అవే చంపుతున్నాయని అక్కడకు రాత్రి వేళ ఎవరు వెళ్ళడం లేదు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.